బంధాలంటే, ప్రేమంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశము చూసే నేర్చుకోవాలి. మన వంశములు ఉన్నవే అంత డబ్బుతో కూడినవే. ఈ బంధాల గురించి పాపము చేసి ఆ తిండి తినే అవసరమే ఉండొద్దు. వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే. ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ, ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం, ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత, ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం, ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం, ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం, ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం, ఇంకో మనిషిలోని కామం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు అన్నీ కలిపి మనిషిని మనిషిగా బ్రతకడానికి అవసరమైన ఒక చిన్న ఓపిక, నమ్మకం, సహనం ఉంటే కోరుకున్నది తప్పక చేరువవుతుంది. మన కోరిక సమంజసమై ఉండాలి. ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడి అండ తోడుగా ఎప్పుడూ ఉంటుంది. మరి చింత ఎలా? మనసును హరినామ చింతనతో నింపి సాగిపోక